అలాంటివన్నీ తీసేసి క్లియర్ చేసుకోవాలి. తుంపలు గుంపులు చేసి నీట్గా చేయాలి. ఇప్పుడు చేయకూడదు, ఆల్రెడీ ముందే చేసి ఉంచుకోవాలి. దీని నుంచి ఈ 4 కాణాల మధ్యన మనకి 5 సెంట్లు పట్టా ఇస్తా ఉన్నాం. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, కరువు పీడిత ప్రాంతమైనటువంటి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఫస్ట్ ఫేజ్లని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించడం. ఈ 2 ఏళ్లలో దగ్గర 2250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ 31వ తేదీన చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని ఆ సాగు త్రాగునీరు ఈ యొక్క జిల్లా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా శ్రీకారం చుడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిర్వాసితుల్ని మోసం దగ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు. 40 రోజుల్లో మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు 40 రోజుల్లో నిర్వాసితులకి అందజేసింది. అంటే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ నిర్వాసితులకి చెల్లింపులు జరుగుతున్నటువంటి వేళ కొంతమంది నిర్వాసితులు కూడా గ్రీవెన్సెస్ కూడా పెట్టుకున్నారు. మాకు కొన్ని ఏదైతే సోషో ఎకనామిక్ సర్వేలో ఉన్నారో కానీ గెజిట్లో వాళ్ళు మిస్ అయినటువంటి వారు కొంతమంది మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది సోషో ఎకనామిక్ సర్వే అదేవిధంగా గెజిట్ రెండిట్లోనూ కూడా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా మాకు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. కొంతమంది న్యూ హౌసెస్ కొత్తగా ఇళ్ళు కట్టుకోవడం వల్ల వాళ్ళకి పీడిఎఫ్లు రాలేదని ఆ రకమైనటువంటి గ్రీవెన్సెస్ ఒక కేటగిరీ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి నేమ్స్ మిస్ మ్యాచింగ్ ఉండి వాళ్ళకి పీడిఎఫ్ అందలేదని వాళ్ళకి కూడా కొన్ని గ్రీవెన్సెస్ రావడం జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ డేటు 2019 తర్వాత 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇమ్మని చెప్పి కూడా అవి కూడా గ్రీవెన్సెస్ రావడం జరిగింది. మాకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ దగ్గర 1800 దాకా గ్రీవెన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రీవెన్సెస్ ఏవైతే ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళ యొక్క ఇంకా అర్హులకి ఏ రకంగా మనం న్యాయం చేయాలి అనే దాని మీద ప్రత్యేకంగా రాత్రి ముఖ్యమంత్రి గారు 11:30 వరకు కూడా ఆఫీసర్స్ తోటి, ప్రజాప్రతినిధులతోటి, మంత్రులతోటి ఆయన కాన్ఫరెన్స్ తీసుకుని రివ్యూ చేసి ఆయన చాలా మానవతా దృక్పథంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే వచ్చాయో ప్రతి గ్రీవెన్సెస్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుని అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ అందజేయండి అని చెప్పి ఆ పీడిఎఫ్కి ఆ యొక్క పరిహారం అందజేయండి అని చెప్పి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే రాత్రి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రాజెక్టులు అంటే ఆధునికమైనటువంటి దేవాలయాలు, ఆ ప్రాజెక్టులకి భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు భగవంతుని స్వరూపులని రాత్రి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము, కృతజ్ఞత భావంతో మాత్రమే ఉండగలుగుతాం వాళ్ళ పట్ల అనేటువంటి విధంగా ఉండి వెలుగొండ జలాలతో లబ్ధి పొందినటువంటి వాళ్ళకంటే కూడా ఒక మెట్టు పైనే నిర్వాసితులు ఉండాలనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అవార్డు పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారంతో పాటు అదనంగా 169 కోట్ల రూపాయలు ఈవేళ అదనంగా ఈవేళ నిర్వాసితులకి చెల్లించడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులోనూ కూడా
జనరల్గా ఒకసారి అవార్డు పాస్ అయిపోయిన తర్వాత వాటిని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఒక ప్రాజెక్ట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం తీసుకుంటే మరి మళ్ళీ ఇతర ప్రాజెక్టుల్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అది చేయడానికి వీలు లేదు అని అధికారులు సూచిస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి ఆ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇది చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే ఆ రకంగా యువతకు కానీ అదే నిర్వాసితుల పట్ల కానీ ఇంత మానవత్వంతో వ్యవహరించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం నిజంగా మనందరి యొక్క అదృష్టం. ఈవేళ 31వ తారీఖున నీళ్ళు ఇస్తున్నాము అని అంటే ఇది ముగిసినట్టు కాదు. ఖచ్చితంగా ఇది నిరంతరం అంటే ఆఖరి అర్హుడైనటువంటి నిర్వాసితుడికి న్యాయం చేసేంత వరకు కూడా ఈ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఇంకొక విషయం కూడా, కాలనీలు ఉన్నాయి, 7 కాలనీలు. 7 కాలనీల్లో కూడా అక్కడ మన మౌలికమైన వసతులు, రోడ్సు, డ్రైన్సు, కరెంటు, ఎలక్ట్రిఫికేషను, అదేవిధంగా బడులు, గుడులు, కమ్యూనిటీ హాల్సు, పంచాయతీ బిల్డింగులు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. ఎప్పుడు చేసాం? 2019కి ముందు. 2019 తర్వాత 5 సంవత్సరాలు మీ అధికారంలో కనీసం అక్కడ పెరిగినటువంటి చెత్త కూడా పేకలేకపోయారు. అది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆ పొదలు చెత్త మనం తొలగించి క్లీన్ చేసి ఇప్పుడు ఆ నిర్వాసితులకి ఇప్పుడు ఆ 12,50,000 13 లక్షల రూపాయలు ఏదైతే సెల్ఫ్ ఓటీఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకా అదనంగా ఇంకా గ్రీవెన్సెస్ వస్తే ఆ గ్రీవెన్సెస్ కూడా ఇంకో 169 కోట్లు కేటాయించి వాళ్ళకి మళ్ళీ ఒక నెల రోజులు నిత్యావసర సరుకులు, అది కూడా అధికారులు చెప్పారు, అది కూడా అవసరం లేదు సార్, మీరు ఇచ్చేటువంటి 12,50,000లోనే నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు వాళ్ళకి అందులో ఉంది. ఎందుకంటే వాళ్ళు లైవ్హుడ్ కోల్పోతున్నారు కాబట్టి అందులో 36,000 ఉంది. ఇంక ఇప్పుడు మళ్ళీ మనం అవసరం లేదంటే నో లేదు, వాళ్ళకి మనకు నష్టం వచ్చినా పర్వాలేదు, వాళ్ళ కష్టం ముందు మన రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక ఇబ్బంది కంటే కూడా వాళ్ళ కష్టం ముఖ్యం, తీర్చాలని చెప్పి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. పశువుల్ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దానా ఏర్పాటు చేశారు. మహిళలు రేపు ఎట్లా రాఖీ వస్తుంది చెప్పండి, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళందరినీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చీర, పసుపు, కుంకుమ, గాజులు అంటే ఈ రకంగా కాలనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరో పక్కన వాళ్ళు పీడిఎఫ్లు చెల్లిస్తూ ఉన్నాం, అదనపు భారం పెట్టుకున్నాం, మళ్ళీ గౌరవంగా వాళ్ళని చూస్తూ ఉన్నాం నిర్వాసితుల్ని.